శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి చొక్కెదిరైనట్టు తెలిసింది సమాచారం. ఏంటి అసలు దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. అసలు మమ్మల్ని అణగదొక్కాలి, లేకపోతే మా నోరు నొక్కేయాలి అనుకుంటే కోర్టుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమే ఓపెన్గా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. మాతో డిబేట్ చేయండి, మేము చెప్పే విషయాలు తప్పు అయితే మేమే మొత్తం మూసేసుకుంటాం అని చెప్తున్నాం. బైబిల్ మీద మేము చెప్పే విషయాలు తప్ప, మీరు చేస్తున్న మోసాలు తప్ప, హిందుత్వం మీద, హిందూ గ్రంథాల మీద మీరు వక్రీకరిస్తున్న విషయాలు తప్ప, అవన్నీ మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. లేదు, లేని విషయాలు మేము చెప్తున్నాం అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి, మేము మూసేస్తాం అని చెప్పాక మీరు కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారు అసలు? అంటే ఇక్కడ సాధ్యం కాదు. ఇక ఓకే, చర్చల్లో వీళ్ళని గెలవడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా ఇప్పుడు లోకల్ కోర్టులు అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు చేవట్లు పెట్టింది, వాళ్ళకి తిట్టి పంపించింది, మూసుకుని పోండిరా అని చెప్పింది. అది జరిగింది. అయితే ఇంతకుముందు విపి రెడ్డి అని చెప్పి ఒక పాస్టర్, ఆయన ఏం చెప్పాడంటే, గత ప్రభుత్వం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో సీఎం గారు వాళ్ళ పాస్టర్కి ఒక బాగా క్లోజ్ అంట. జాన్ వెస్లీకి సీఎం బాగా క్లోజ్ కదా, డైరెక్ట్ నీకు అపాయింట్మెంట్ దొరికింది కదా, నువ్వు వెళ్ళి ఇప్పుడు 7 మంది 10 మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఏదో చేయొచ్చు కదా అన్నాడు సీఎంతో మాట్లాడి. అంటే ఏమన్నా ఎన్కౌంటర్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారో ఏమో మనకు తెలియదు కదా. ఓకే, అరెస్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు, పోలీసుల మీద తిరుగుబాటు చేశారు, ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాం అని ఏమైనా పుట్టిస్తారా? అట్లా ఏమైనా ప్లాన్ చేయమంటున్నాడా? మాకు అర్థం కాలేదు ఆ రోజు అసలు. సీఎంతో మాట్లాడి చేయించడం ఏంటి? ఇప్పుడు ఏదన్నా మా దగ్గర ఏదన్నా తప్పు ఉంటే, క్రైమ్ ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి. సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటి? సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళని ఏదన్నా చేయొచ్చు కదా అని చెప్పి డైరెక్ట్గా వీడియోలో చెప్పాడు ఆయన పబ్లిక్లో. అంటే వాళ్ళకి అంత కక్ష, అంత పగ, కొరకరానికి పోయేలాగా ఉన్నాయో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. వీళ్ళకి ఎక్కడ రివర్స్ అయింది కోర్టు? ఇందులో మీరు చెప్పిన దానికి ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు కనపడట్లేదు. మీకు ఇంకా దీని మీద ఏదైనా పోరాటం చేయాలి, లేకపోతే దీన్ని కేసు చేయాలనుకుంటే మీరు లోకల్గా ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళండి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంటే ఒక రకంగా కాస్త మర్యాదగా చెప్పింది. మామూలుగా అయితే వీళ్ళకి జరిమానా వేసి చెప్పాలి. సుప్రీంకోర్టు టైం చాలా వాల్యుబుల్ కదా. ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి? ఒక పనికిరాని పర్సనల్ ఇంట్రెస్ట్తో ఒక కేసు తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జెస్ టైం వేస్ట్ చేయటం అంటే వాళ్ళు జరిమానా వేసి వదిలిపెట్టాలి వాళ్ళని. కానీ మరి వాళ్ళు ఎందుకు వదిలేశారో ఓ మాటతో వదిలేశారు. ఎక్కడ కూడా మీరు చెప్తున్న దానికి ఆధారాలు లేవు, అంత వేగ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు ఎనిమిటిని ప్రోత్సహిస్తున్నారండి గ్రూపుల మధ్య, కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అంటే వీళ్ళని సత్యహరిచంద్ర వీళ్ళు చెప్పింది వినేసి అవునా నిజమా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేస్తారా? ఇప్పుడు నిజంగా అలా జరుగుతుంది, మా వల్ల ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే ఇది శివశక్తి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది అని చెప్పి ఒక ఇష్యూ చూపిస్తే అప్పుడు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో అంతా తప్పుడు సమాచారం. వీళ్ళు ఏం చెప్పారు? During the hearing, counsel for the petitioners alleged that the president of Shivashakti Foundation instigated his followers in an open telecast to urinate on the Holy Bible and thereafter to trample on it. శివశక్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫాలోవర్స్ని బైబిల్ మీద ఉచ్చబోసి దాన్ని తొక్కండి అని చెప్పి రెచ్చగొట్టాడు, ఒక పబ్లిక్ వీడియోలో చెప్పాడు అని చెప్పి వీళ్ళు పిటిషన్లో వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఒక రకంగా కోర్టుని మిస్గైడ్ చేయటం, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మిస్గైడ్ చేయటం. అసలు దీని మీద కోర్టు ఎంక్వైరీ చేస్తే ఈ పిటిషన్లో వీళ్ళు ప్రస్తావించిన విషయాలు ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ముందు వీళ్ళ దోల తీరిద్ది ఫస్ట్. నేను అక్కడ ఒక వీడియోలో మాట్లాడింది ఏంటంటే, వీళ్ళు హిందూ దేవతామూర్తుల్ని సృష్టి ఇదంతా కూడా రాళ్ళు రాపలు అంటూ ఉంటారు కదా, మనిషి చేసిన విగ్రహాలు దేవుళ్ళు ఎట్లా అవుతాయి అని అంటూ ఉంటారు కదా, మరి మనిషి తయారు చేసిన పుస్తకం మీకు పవిత్రం ఎలా అయింది? అది కూడా సృష్టే కదా. బైబిల్ ఏమన్నా పరలోకం నుంచి ఊడిపడిందా? రాదు కదా. ఇక్కడ తయారు చేస్తున్నారు, ప్రింటింగ్ మిషన్ తయారు చేస్తుంది, మనిషి చేసే పేపరు. మరి దాని మీద ఉచ్చబోస్తారా మీరు? దాన్ని తొక్కుతారా? తొక్కరగా, పవిత్రంగా నెత్తి మీద పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నేనేంటి, మీరు బైబిల్ని తొక్కగలరా, బైబిల్ మీద ఉచ్చబోయగలరా అని ప్రశ్నించే వాళ్ళని, మీరు ఇలా చేయగలరా అని. నా ఫాలోవర్స్ని రెచ్చగొట్టినట్టు కాదు కదా. ఓకే, అంటే ఇక్కడ ఈడేం చేశాడు, వాళ్ళ ఫాలోవర్స్ని రెచ్చగొడుతున్నాడు, బైబిల్ మీద ఉచ్చబోయండి అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకుపోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడంటే వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? మనం ప్రశ్నించిన దాన్ని రెచ్చగొట్టాడని చెప్పి మార్చాడు. రైట్.
అది అంటే వీళ్ళ బతుకంతా ఇంతేగా. ఇప్పుడు నిజంగా బ్యాన్ చేయాల్సి వస్తే మత విద్వేషాలు మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి బ్యాన్ చేయాలంటే సరే మంచిది. ఆ పారామీటర్లో మొట్టమొదటి బ్యాన్ చేయాల్సింది బైబిల్ని, నల్లటి పుస్తకాన్ని బ్యాన్ చేసేయండి. మత విద్వేషాలు రెచ్చగొట్టిద్ది అది. ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి అంటుంది, విగ్రహారాధన వ్యభిచారం అంటుంది. మరి ముందు బ్యాన్ చేయాల్సింది దాన్ని కదా. దాన్ని పట్టుకొచ్చి మీరు హిందువుల్ని దూషించడం, హిందూ దేవి దేవతలని దెయ్యాలంటాం, ఇవన్నీ మీరు అంటే ఆ విషం ఏదైతే బైబిల్ ఎక్కిస్తుందో అది పనిచేస్తుంది కదా బయట సమాజంలో. మీరు అందరూ పొల్యూట్ అయిపోయి పాయిజనేట్ అయిపోయి సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కదా. కాబట్టి సమాజానికి పెద్ద థ్రెట్ ఏది బైబిల్ కదా. ముందు దాన్ని బ్యాన్ చేసేయండి. దాన్ని బ్యాన్ చేస్తే అసలు మా అవసరమే ఉండదు, ఆటోమేటిక్గా మా సంస్థ కూడా ఉండదు. అవును, అక్కడ అక్కడ సంస్కరించుకోవట్లేదు. అది చేయరు. డైరెక్ట్గా వాళ్ళ మత గ్రంథం అని చెప్పిన దాంట్లో వేరే మతాల గురించి నోటికి వచ్చినంత పెంటంతా అందులో రాసుకుని అది పవిత్ర గ్రంథం అని చెప్పి సరే నల్లట పుస్తకం పక్కన పెట్టండి. ఇప్పుడు డ్రామాలు స్కిట్లతో పబ్లిసిటీ స్టెంట్లతో చీప్ ట్రిక్స్తో జనాలు మోసం చేసే మార్కెటింగ్ ఎక్కడ ఉంది చెప్పండి? వేరే మతంలో ఎక్కడ ఉందా? ఒక ఆవిడ నేను ఎగ్జామ్ రాయకుండానే పాస్ అయిపోయినది, ఒక ఆవిడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేది నాకు జాబ్ వచ్చేసిందని చెప్తుంది సాక్ష్యాలు. ఒక ఆవిడ అకౌంట్లో 1,60,000 పడ్డాయంట సడన్గా, 10 రూపాయలు ఎంత ఉన్నాయంట. ఏసునామూలు అకౌంట్లో డబ్బులు పడును గాక అనగా 1,60,000 పడ్డాయంట. ఒకవేళ నిజంగా అసలు అది మిరాకిల్ అనుకుందా ఏంటి? వాళ్ళ దేవుడి ఉద్దేశం ఏంటి అసలు? అంటే సోమరపోతులు తయారు చేస్తాడా? పని పాట లేకుండా ఈ పోరం చదవకుండా ఎగ్జామ్లు పాస్ అయిపోవటం, ఇంటర్వ్యూలకు వెళ్ళకుండా వీళ్ళకంటే మెరిట్ స్టూడెంట్స్ని పక్కన పెట్టేసి అర్హత లేని ఈ పోరంబోకులకు ఉద్యోగాలు ఇప్పించడం, ఇదే ఆయన చేసే పని? అంటే దేవుడు అనే పదాన్ని ఎంత నీచంగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. ఈ మాఫియాని కదా బ్యాన్ చేయాల్సింది ఫస్ట్. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు వీళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలు విని దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి. చచ్చిపోయిన పిల్లలు ఉన్నారా?